12వ ఆవిర్భావ దినోత్సవానికి విచ్చేసిన జన సైనికులకి, వీర మహిళలకి, అలాగే డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షులు, పిఠాపురం ఎమ్మెల్యే తరపు నుంచి వచ్చిన పిఠాపురం తాలూకా ప్రజలందరికీ, అలాగే మీ అందరూ తయారు చేసిన గెలిపించిన ఎమ్మెల్యేలకి, ఎంపీలకి అండ్ చైర్మన్స్ కి, అలాగే జనసేన పార్టీ తెలంగాణ నుంచి వచ్చిన నాయకులందరికీ, ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ నాయకులకి, వీర మహిళలకి, ఎన్నో కమిటీలు ఈ సభను తయారు చేసుకుంటానికి సిద్ధం చేసిన కమిటీ మెంబర్స్ అందరికీ, అలాగే దీనికి సపోర్టివ్గా ఉన్న హెల్త్ కేర్ సిస్టంలో ఉన్న వాళ్ళందరికీ, ప్రతిరోజు దీన్ని టెలికాస్ట్ చేస్తున్న పాత్రికేయ మిత్రులందరికీ, హెల్ప్ చేసిన పోలీస్ పర్సనల్ అందరికీ కూడా ఈ 12వ ఆవిర్భావ దినోత్సవానికి పిఠాపురంలో చిత్రాడ గ్రామం నుంచి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. కార్యకర్తలు కూడా మేము ఈ స్థానాల్లో కూర్చోండి. బోర్డులు సీట్లు ఉన్నాయి ఇక్కడ, ఎవరు కూడా నిలబడాల్సిన అవసరం లేదు. దాదారావు గారు ఎక్కడున్నా కూడా స్టేజ్ మీదకి రండి. థ్యాంక్ యూ మధుమాన్విత, థ్యాంక్ యూ బాలు అండ్ మురళి, థ్యాంక్ యూ సో మచ్. జనరల్ గా ఏదైనా ఒక ఊర్లో ఒక నాయకుడు గెలిస్తే ఆ ఊరి వల్ల నాయకుడు ఆ మహిళా కార్యకర్తలు కూడా మేము ఈ స్థానాల్లో కూర్చోండి. బోర్డులు సీట్లు ఉన్నాయి ఇక్కడ, ఎవరు కూడా నిలబడాల్సిన అవసరం లేదు. దాదారావు గారు ఎక్కడున్నా కూడా స్టేజ్ మీదకి రండి.
జనవాణి ద్వారా పోలీసు యంత్రాంగం దృష్టికి స్వయంగా తీసుకెళ్లడంతో కేవలం 9 రోజుల్లోనే ఆ మైనర్ బాలికను కనిపెట్టడం జరిగింది. ఫుల్ గా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు ఆ ట్రాఫిక్ జామ్ ని క్లియర్ చేసే పనిలో పడుతున్నారు. దీంతో పాటు మెగా ఫ్యామిలీ అంతా, కంప్లీట్ మెగా ఫ్యామిలీ అంతా ఒకే స్టేజ్ పైన కనిపించబోతుందన్న న్యూస్ తో అటు మెగా అభిమానులు కావచ్చు, జన సైనికులు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, తమ అభిమాన కుటుంబం అంతా ఒకే స్టేజ్ పైన కనబడబోతోంది. ఈ 12 సంవత్సరాల కష్టాన్ని ఈ సభతో సగర్వంగా చెప్పబోతున్నామంటూ కూడా జన సైనికులంతా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అటు అభిమానానికి అంగవైకల్యం అడ్డురాదు. ఆ పిచ్చి ఎంతో బాధపడుతున్న మహిళకు ట్రైసైకిల్ అందించి వారికి ఆసరా కల్పించడం జరిగింది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కొప్పర్రు గ్రామానికి బస్ సదుపాయం లేక ఇబ్బందులు పడుతుంటే ఆర్టీసీ వారితో సంప్రదింపులు జరిపి ఊరికి బస్ సౌకర్యం కల్పించారు. మెడికల్ ఉద్యోగులు జీతాలు రాక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకొని 3 రోజుల్లోనే వారికి పెండింగ్ జీతాలు విడుదల చేయించారు. మాకందరికీ ఉన్న నమ్మకం ఏంటంటే కేవలం డిప్యూటీ సీఎం సార్ మాత్రమే ఇది చేయగలరని, సార్ ఒక్కరే ఇది చేయగలరని నమ్మకంతో మేము ఇంత ఈ పార్టీ ఆఫీస్ దగ్గర మొండిగా కూర్చున్నట్టు చేశాం సార్. మీరు చేసిన సాయానికి మాత్రం నా కుటుంబం తరపున, ఇక్కడ ఉన్న మా అందరి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం గారు. పిఠాపురంలో వృద్ధురాలి స్థలం సమస్య, దివ్యాంగుల సమస్యలు, లా అండ్ ఆర్డర్, లీగల్, అభివృద్ధి, ఉపాధి వంటి ఎన్నో వేల అంశాలపై సమస్యల అర్జీలు స్వీకరించి వాటి పరిష్కారానికి తన గళాన్ని జోడించి ప్రజా సమస్యల పరిష్కార వేదికగా నిలిచి జనవాణి జనసేన భరోసా అంటూ ప్రజలకు ధైర్యాన్నిస్తూ అండగా నిలిచింది జనసేన. జై జనసేన, జై జై జనసేన. జనసేన మీ సేన, సామాన్యుల సేన, మన భారతదేశపు సేన. థ్యాంక్ యూ సో మచ్. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇకపై మనం ఎన్నెన్నో చూడబోతున్నాం అనడంలో అతిశయోక్తి లేదు. మరి అలాగే మన మధ్య ఉన్నటువంటి ఈ కళాకారులను చూస్తే మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా డొల్లు కునిత ఈ సాంస్కృతిక కార్యక్రమం ప్రదర్శించవలసిన కోరుచున్నాం. కర్ణాటక సాంస్కృతిక కళ 20 సంవత్సరాలుగా ఎన్నో నేషనల్ లెవెల్ పర్ఫార్మెన్సెస్ అందించినటువంటి డొల్లు కునీత పర్ఫార్మెన్స్ ఇప్పుడు మీ అందరి కోసం స్టేజ్ మీద సిద్ధంగా ఉంది. అందరూ చూసి ఎంజాయ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్.